గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామెత ఉంది అధ్యక్ష, పచ్చ కామెర్ల వ్యాధి ఉండేవాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అలవాటు 10వ తరగతి ప్రశ్నపత్రాన్నే లీక్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన గొడ్డల పార్టీ అధ్యక్ష. అతనుకుండే అలవాట్లన్నీ అందరికీ ఉన్నాయని భావిస్తూ ఉంటాడు అధ్యక్ష, ఊహల్లో ఉంటాడు. దానికి నిదర్శనం ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి పైన ఆరోపణలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల్ని పక్కదో పట్టించాలనేటటువంటి లక్ష్యంతో ఇప్పుడున్నటువంటి తరానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు, అతను గతంలో చేసినటువంటి ఇటువంటి నీచమైనటువంటి పనులేంటి, లేదా ఆయన కుటుంబ చరిత్ర ఏంటి, వారి కుటుంబానికి ఉన్నటువంటి ఫ్యాక్షన్ చరిత్ర ఏంటి, లేకపోతే గత 5 ఏళ్ళలో తన పాలనలో వైఫల్యాలు ఏంటి, ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియకుండా ఉండడం కోసం అవన్నీ కూడా ప్రజల్ని ఒక దగా చేయడం కోసం ఆయన మెగా డిఎస్సి పైన ఎటువంటి ఆధారాలు లేనటువంటి ప్రచారాలు, ఎన్నో డ్రామాలు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దొంగ డ్రామాలు ఆడే దాంట్లో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అధ్యక్ష. ఆయన ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ అధ్యక్ష. మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెద్దపేట పారదర్శకతకు పెద్దపేట వేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అధ్యక్ష, ప్రభుత్వ జీవోలు కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పబ్లిక్ డొమైన్లో డిఎస్సి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు, అంటే నోటిఫికేషన్ దగ్గర నుంచి రిక్రూట్మెంట్ వరకు ఎంతో పారదర్శకంగా పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో ఉంచినటువంటి ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం అధ్యక్ష. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో జీవోలు కూడా, ఏ ఒక్క జీవోను కూడా పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్లో పెట్టలేనటువంటి అశక్తుడు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు వెబ్సైట్ల కోసం, లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి వంద్యమాగదులు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మనం ఒకసారి చూస్తా అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభ ద్వారా స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి రాత్రి చదివింది విద్యార్థులు, నిరుద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు వారి చదువుల కోసం వేల రూపాయలు పెట్టి చదివించా, వాళ్ళ తాలూకా ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, వాళ్ళ శ్రమని అవమానపరిచే విధంగా మాట్లాడే అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు అధ్యక్ష? ఏ రోజైనా నువ్వు పరీక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరీక్ష దాని కష్టమేంటో, దాని వెనకున్నటువంటి బాధలు ఏమిటో, ఒక సామాన్యమైన కుటుంబాలు, ఒక మధ్యతరగతి కుటుంబాలు, ఒక పేద కుటుంబాలు వాటిని చదివించాలంటే వాటికి అయ్యేటటువంటి ఖర్చు ఏ రకంగా వాళ్ళు కష్టపడి సంపాదిస్తారో ఏనాడైనా నీకు తెలుసా అధ్యక్ష? ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఆయన చాలా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో చాలా అవినీతి జరిగాయి. అసలు స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు అధ్యక్ష? డిస్ట్రిక్ట్ ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ శాపాలు ఇచ్చారు అధ్యక్ష నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టుల సంఖ్య అధ్యక్ష 421 అధ్యక్ష. 421 అయితే ఎప్పటి వరకు రిక్రూట్ అయినటువంటిది 382 మంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అండ్ కో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు ఎటువంటి పరీక్షలు రాయలేదు. ఎవరు చెప్పాడు అధ్యక్ష పరీక్షలు రాయలేదని? వాళ్ళందరూ టెట్ పరీక్ష రాశారు అధ్యక్ష, టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. 382 మందిలో 336 మంది టెట్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి టీచర్స్గా సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. టెట్ ఎగ్జామ్ పాస్ అయ్యారు అధ్యక్ష. వాళ్ళందరూ టెట్ ఎగ్జామ్ కూడా అవసరం లేని వాళ్ళు కేవలం పీడీలు, ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి మాత్రమే
టెట్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానీ అవసరం లేదు అధ్యక్ష. ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. అసలు గతంలో ఎప్పుడు పెట్టారని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా అడుగుతా ఉన్నారు, గతంలో ఎప్పుడు పెట్టారు? వాళ్ళకి ఓన్లీ మెరిటోరియస్. అందుకనే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చింది అధ్యక్ష? హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టాలనే ఆలోచన, తీర్పులు, కోర్టు తీర్పులు ఎందుకు వచ్చాయి అధ్యక్ష? ఎవరైతే ఉమెన్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, అలాగే ఎక్స్ట్రాడినరీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వాళ్ళు డిఫీట్ అవ్వకూడదనే ఆలోచన విధానంతోనే ఆనాడు ఈ జీవో నెంబర్ 77 అధ్యక్ష, 2 ఆగస్టు 2023 అధ్యక్ష. అంటే 2023కి ఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటికి ఇచ్చినటువంటి కోర్టు తీర్పులుగా అనుసరించి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి వర్టికల్ రిజర్వేషన్తో పాటుగా అని చెప్పి చాలా స్పష్టంగా కోర్టులు ఇచ్చిన తీర్పులను అనుసరించి ఆ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు మనం ఒకసారి చూస్తాం అధ్యక్ష, అందులో చాలా క్లియర్గా ఇచ్చారు అధ్యక్ష. ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి ఇవ్వాలి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇవ్వాలి, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి ఇవ్వాలి, వాళ్ళ కోటాని డిఫీట్ కాకూడదు అనేది దాని రూల్ అధ్యక్ష. అందుకని సర్వీస్ రూల్స్ ని రూల్ 22 కూడా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ని ఆఫ్ 1996 ని రూల్ 22 కూడా అమెండ్ చేశారు అధ్యక్ష ఇదే శాసనసభలో. ఎందుకు అమెండ్ చేశారు అధ్యక్ష? హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయి కాబట్టి అమెండ్ చేశారు అధ్యక్ష. అకార్డింగ్ టు ది అమెండ్మెంట్ రూల్ ఆఫ్ వర్టికల్ రిజర్వేషన్ తో పాటుగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తో పాటుగా హారిజాంటల్ రిజర్వేషన్ కూడా అమలు చేయాలని చాలా స్పష్టంగా తీర్పిచ్చి హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మనం ఒకసారి చూస్తే అధ్యక్ష, నిబంధనలు ప్రకారమే ఈరోజు ఎంపిక జరిగింది అధ్యక్ష. ఈ డిఎస్సిలో అధ్యక్ష 46 మందికి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేశారు అధ్యక్ష, వితౌట్ ఎగ్జామినేషన్. టెట్ ఎగ్జామ్ కానీ డిఎస్సి ఎగ్జామినేషన్ కానీ లేనప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళు 46 మంది అధ్యక్ష. అందులో 44 మంది ఫిజికల్ డైరెక్టర్స్, 2 మంది పీఈటీలు. ఈరోజు నేను రాష్ట్ర సాఫ్ట్ బాల్కి అధ్యక్షుడిగా ఉన్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అనుకో చాలాసార్లు ఆరోపణలు చేస్తున్నాడు అధ్యక్ష. ఈ సభ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారికి. నేను సర్టిఫై చేసినటువంటి అన్ని సర్టిఫికెట్స్ కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి ఫెడరేషన్స్ ఒక్కటే నిర్ణయించవు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. ఈ రోజు సాఫ్ట్ బాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 28 మందికి నేను డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. అందులో 5 మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యారు అధ్యక్ష. మిగిలిన 22 కూడా సబ్జెక్ట్స్ లో టెట్ పాస్ అయ్యారు అధ్యక్ష. వాళ్ళందరూ ఎంపికయ్యారు అధ్యక్ష. ఈ రోజు ఇందులో చూస్తే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్లీ బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారని, కెనడాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ దాంట్లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారని 8 మందికి 3 లక్షల రూపాయల చొప్పున క్యాష్ ఇంటెన్సివ్ కూడా ఇచ్చారు అధ్యక్ష, ఇన్సెంటివ్ ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళకే ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. నేను అడుగుతూ ఉన్నాను, మేము ఇచ్చింది ఫేక్ సర్టిఫికెట్లు అంటే ఆ రోజు మీరు ఇచ్చినటువంటి క్యాష్ ఇన్సెంటివ్ కూడా ఫేకేనా? నీ ప్రభుత్వం కూడా ఒక ఫేకేనా? ముందు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ చేయాలని ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అంతేకాదు అధ్యక్ష, స్పోర్ట్స్ పర్సన్ కి ఎటువంటి ఎగ్జామినేషన్స్ కూడా అవసరం లేకుండానే వాళ్ళ మెరిటోరియస్ ఆధారంగా ఇవ్వచ్చు అనేటటువంటిది మనం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ నిబంధనలు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నిన్న సచివాలయాల్లో ఉద్యోగాలు తీసేటప్పుడు అధ్యక్ష, ఈవెన్ స్కూల్ గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా నిన్న స్కూల్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా నిన్న సచివాలయ ఉద్యోగాల్లో ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈరోజు డిఎస్సిలో ఓన్లీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్
అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ఆడినటువంటి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ గా మాత్రమే ఇవ్వాలని చెప్పి జీవో తీసుకొచ్చారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అంటే ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం ఈరోజు డిఎస్సి సెలక్షన్లు స్పోర్ట్స్ కోటాలో చేస్తే దానిపైన బురదల్లేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దీనిని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ సెలక్షన్స్ అన్ని కూడా బిఫోర్ 2024 అధ్యక్ష, ఇవన్నీ కూడా అధ్యక్ష మీకు కావాలంటే ఈ సభలో మీ ద్వారా ప్రభుత్వానికి కూడా ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష. ఇవన్నీ కూడా 2019 నుంచి 2024, 2012, 2017, 2012 అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష, 2006-8 అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష, 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధ్యక్ష. ఆ కాలంలో జరిగినటువంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెరిటోరియస్ గా ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకే ఈరోజు ఈ సెలక్షన్స్ వచ్చాయి అధ్యక్ష, ఈ 46 మంది కూడా. కాబట్టి ఈ సభ ద్వారా ఈరోజు గౌరవ మంత్రి గారు చాలా కూలంకషంగా చెప్పారు అధ్యక్ష. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అందుకనే కోర్టులో ఇన్ని 100 కేసులు వేసినా ఒక్కటి కూడా నిరూపణ కాలేదు అధ్యక్ష. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. లాస్ట్ ఐఆర్టీల అధ్యక్ష, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష 2019లో ఒక నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ అధ్యక్ష ఎవరైతే ఇన్ సర్వీస్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే 5% వెయిటేజ్ ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. తర్వాత ఎన్నికలు వచ్చే అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చారు అధ్యక్ష. వాళ్ళ వ్యక్తులకి ఇవ్వాలని అవినీతి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆధారాలతో సహా ఈరోజు ఈ సభలో చెప్తా ఉన్నాను, సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికాన్ని తెలియజెప్తా ఉన్నాను. ఐఈఆర్టీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ లో రిక్రూట్మెంట్స్ 2019లో వాళ్ళు చేస్తారు అధ్యక్ష. అందులో నిబంధనలు మార్చారు అధ్యక్ష. నోటిఫికేషన్ లో ఇచ్చినది ఎవరైతే ఇన్ సర్వీస్డ్ పర్సన్స్ ఉంటారో 5% వారికి వెయిటేజ్ ఇవ్వాలని నోటిఫికేషన్ లో ఇచ్చి తర్వాత వాళ్ళొక సర్కులర్ ఇచ్చారు అధ్యక్ష. అవుట్ ఆఫ్ ది పర్సన్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. అంటే ఇన్ సర్వీస్ పర్సన్స్ కాకుండా ఉద్యోగం వదిలేసి వేరియస్ డిపార్ట్మెంట్లోనూ లేకపోతే ఉద్యోగం చేయకుండానో లేకపోతే ప్రైవేట్ గా వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా ఆ స్పెషల్ డిఎస్సిలో ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఫర్ ఎగ్జాంపుల్ కలమట శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి 9.5 సంవత్సరాల పాటు ఆయన ఐఆర్టీ సీనియారిటీగా ఉన్నా సరే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆ నిబంధన సడలింపు వలన ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు అవినీతి చేశారని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన వాళ్ళ కోర్టుల్లో కూడా కేసులు ఫైల్ చేశారు అధ్యక్ష. ఈ సభ ద్వారా నేను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. స్పెషల్ డిఎస్సి 2019 రిక్రూట్మెంట్ లో జరిగిన అవకతవకల పైన ఒకసారి కానీ దృష్టి పెడితే జగన్మోహన్ రెడ్డి గారి బండారం బట్టబయలవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ మరి గౌరవ మంత్రి గారు తీసుకున్నటువంటి అన్ని చర్యలు, ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అన్ని చర్యలు రాబోయే 3 సంవత్సరాలు కూడా డిఎస్సి నేను చేసి అమలు చేస్తానని ఎంతో ధైర్యంగా చెప్పినటువంటి మా మంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిరుద్యోగులారా ఈరోజు అసత్య మాటలు అబద్ధాలు నమ్మకండి. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగాల కల్పన విధానాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలని ఈ సభ ద్వారా నిరుద్యోగ యువకులకు పిలుపునిస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు. అధ్యక్ష, ఈరోజు ఒక ముఖ్యమైన సమస్య వ్యవస్థల్లో ఒక విశ్వాసాన్ని పెంచే సమస్య
ఏదైతే ఇటీవల జరిగినటువంటి మెగా డిఎస్సి